నన్ను పెంచి పెద్ద చేశారు. మా అవ్వ ముఖం ఎట్టుండదో మా అయ్య ముఖం ఎట్టుండదో నాకు తెలియదు. అస్సలు తెలియదు. నీకే నీ ముఖం చూసిన మా ముఖమే చూసిన. నా మామ బంగారం కూర మిసాల తండ్రి కోరెళ్ళి మల్లన్న మొత్తం అపరిచితులే ఇక. కన్న బిడ్డ కంటే ఎక్కువ పెంచింది. ఆ సేవ ఇప్పుడు నువ్వు చేయాలి. నువ్వు ఎంత వచ్చానంటే నువ్వు ఎందుకని వచ్చావమ్మా? మించిపోతుంది కాబట్టి కాలం వృధా చేయొద్దు కదా. మనం సమయానుకూలంగా దాన్ని ప్రవర్తించాలి. మరే నేను ఇక్కడికి వచ్చింది నీ కొడుకు అన్నాడు కదా, ఏమే కొడలా ఎన్ని రోజులు ఉంటావే ఒంటరిగా భవనంలో దయ్యం లెక్క. మా అమ్మ నాన్న సేవ ఎవరు చేస్తారే వాళ్ళు పెద్ద మనుషులు అయిన లేచిన అర్థమన్నా చేత కావట్లేదు, కూర్చున్నామన్నా చేత కావట్లేదు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, పోయి వాళ్ళ ముఖం చూడవా అని అన్నారు. నీ కొడుకు ఒక్కసారి ఎట్టగలవా నీ చూడవా అని చెప్పింది కదా. చూస్తే ఇప్పుడు మీకు తినడానికి ఏం పదార్థాలు కావాలి? అయినా మేము ముసలి వాళ్ళమయ్యామమ్మా. మెత్తడి కావాలా గట్టి కావాలా? మెత్తడి పదార్థాలే కావాలి మాకు. అరటిపండు తింటావా? అరటిపండు తింటాను. నీకేం అమ్మా నేను 90 ఏళ్ళ పెద్ద మనిషిని అయినా నాకు పనులు లేవు. పాలు చక్కెర పంచదార నీకేం మేము బ్రాహ్మణం రగా మటన్ అంటున్నావు. మాకు పాలు చక్కెర పంచదార అవైతే పోతాయి. రెండు అవి మా బ్రాహ్మణ జాతర నడవే పూలిగం బొక్కలు అవి పెద్ద ఉంటే చూస్తావా? కచ్చ కచ్చ నరికి గీడి గుట్ట చూసిన కాళ్ళు గీ నుంచి గీడికి నరికి ఇంట్లో ఉంటే చూసినాం. ఆ మాటలు మా కోడలకు చెప్పుకో. మాకు పాలు చక్కెర రెండు పూలిగం బొక్కలు ఉంటే చూసిన మటన్ తీసుక అవి రెండు మటన్ మీ మామ. సరే నువ్వు పక్కవు అంత నేను చూసినప్పుడు మీకు కోరిన విధానంగా పప్పు పలహారములు పిండి పదార్థాలు పప్పు పెట్టక మరి దండం పెడతా. ఇవాళ దాకా మొత్తం డర్రో డుర్రో అది ముంగడికి వస్తాను. సరే పక్కవు. ఏమండి మామయ్య అత్తమ్మ కొంచెం మీరు లేచి నిలబడతారా? ఎందుకంటే మీరు కూర్చున్న చోట శుభ్రంగా లేదు, శుద్ధి చేయాలి. అత్తకడ కూడకే బాగున్నది మొత్తం. అత్తమ్మ మామయ్య కూర్చుండి ఎందుకని క్రోధానికి వస్తున్నావు తల్లి? చెప్పమ్మా. అనేది మాట అర్థం కావట్లేదా?
అన్నం పెడతాను, పుసున కడిగి అన్నం పెడతానా, నీళ్లు పెడతానా, చాయ్ పోతానా, పలహారం పెడతానా, అబ్బా ఇన్ని తినుకుంటా. అమ్మా జగాబాయ్, నీ తాత సొమ్మ, అవురా ముసలోడా? అమ్మా జగాబాయ్, చిన్నప్పుడు నుండి నన్ను నా బిడ్డలాగా పెంచినా కాదే, ఇప్పుడు వృద్ధాప్యం లోపల నీ ఒక్క మాట అడగండి. నా ముద్దు కోడాల న్యాయమంది నీకు బాలికామణి. నిన్ను చిన్న పిల్లను 16 ఏళ్ళ పిల్లను బిడ్డలాగా నా కొడుకు చేసుకొని బిడ్డ నా కన్న బిడ్డలాగా నిన్ను ఎంతో అందసందంగా పెంచి పెద్ద చేసిన కదా అమ్మా. ఈ రోజు నన్ను చీపురుతో కొట్టడానికి వస్తున్నావా? నీకేమన్నా న్యాయమైన బిడ్డ? ముసలడా చేత కాని వారికి